హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నియోమెంటాస్ డైలీ కంటెంపరీ ఇష్యూస్. సో ఈరోజు కంటెంపరీ ఇష్యూస్లో మొదటిది భారతదేశానికి సంబంధించిన ఫారెక్స్ రిజర్వ్స్ అంటే విదేశీ మారకపు నిల్వలు షార్పెస్ట్ జంప్ ఇన్ 2 years అంటే గత 2 సంవత్సరాల్లో చాలా విపరీతంగా పెరిగాయి. సో దీనికి సంబంధించి కనుక ఆర్బీఐ లెక్కలు చూస్తే మార్చి 7, 2025కి మొత్తం మన దగ్గర ఉన్నటువంటి విదేశీ మారకపు నిల్వల విలువ డాలర్లలో చూస్తే $653 బిలియన్, 54 వేసుకోండి. వీక్లీ ఇంక్రీజ్ ఒక వారంలో 2 సంవత్సరాల్లో హైయెస్ట్ ఎంత అంటే ఒక వారంలోనే $15 బిలియన్. అంటే బిలియన్ అంటే తెలుసు కదా మీకు, బిలియన్ అంటే 100 కోట్లు అనమాట. 100 కోట్ల డాలర్లు, బిలియన్ అంటే 100 కోట్లు. సో $653 బిలియన్ ఉన్నాయి. ఇవి మనం ఆనందించదగ్గ విషయమే, సంతోషించదగ్గ విషయమే. కానీ ఇదే సమయంలో చైనా దగ్గర $6,000 బిలియన్ ఉన్నాయి. అంటే మనకన్నా 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఇంకా నేను పాత లెక్కలు చెప్తున్నాను, ఇంకా కొత్త డేటా చూస్తే ఇంకా ఎంత ఉందో. సో ప్రీవియస్ వీక్ రిజర్వ్స్ మొన్న వారం చూసుకుంటే $638 బిలియన్, ఇప్పుడు ఒక $15 బిలియన్ పెరిగాయి. ఆల్ టైమ్ హై సెప్టెంబర్ 2024లో $700 బిలియన్ కూడా టచ్ అయింది. సో ఇవి కూడా ఎగ్జామినేషన్లో గతంలో ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు. సో హైయెస్ట్ $700 బిలియన్ మార్క్ దాటిందా, సో ఇలాంటివి అడిగాడు. సో అగైన్ అలాంటి క్వశ్చన్స్ రావచ్చు. సో ఫారెన్ కరెన్సీ అసెట్స్కి సంబంధించి బ్రేక్ డౌన్ కనుక మీరు చూస్తే ఇందులో ఫారెన్ కరెన్సీ అసెట్స్ అంటే మన దగ్గర ఉన్నటువంటి విదేశీ కరెన్సీ ఎంత ఉందంటే ప్రస్తుతం దాని యొక్క విలువ $557 బిలియన్ ఉంది. అదే గోల్డ్ బంగారం రూపంలో కనుక చూస్తే $74 బిలియన్ ఉంది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అంటే మనకి ఐఎంఎఫ్ దగ్గర పెడతాం, అది ఒక ఇంటర్నేషనల్ రిజర్వ్ అసెట్గా కన్సిడర్ చేస్తారు, అది కూడా ఒక కరెన్సీ లాగానే, అది ఒక $18 బిలియన్ ఉంది. అలాగే రిజర్వ్ పొజిషన్ విత్ ఐఎంఎఫ్లో మన రిజర్వ్ పొజిషన్ ఉంది, అందులో కూడా డబ్బులు పెట్టుకుంటారు, అది కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో కౌంట్ అవుతుంది, అది ఒక $4 బిలియన్ ఉంది. సో ఈ రకంగా మొత్తం మన దగ్గర ఉన్నటువంటిది దాదాపుగా $653 బిలియన్. సో రీజన్స్ ఏంటంటే బేసికల్గా ఫారెక్స్ స్వాప్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ ఇటీవల కాలంలో డాలర్తో రూపాయి మారక విలువ పడిపోతుంది కాబట్టి స్వాపింగ్ అగ్రిమెంట్స్ చేస్తుంది. స్వాపింగ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటంటే బేసికల్గా మన దేశం తాలూకా రూపాయి ఇచ్చి వేరే దేశం నుంచి డాలర్లు తెచ్చుకుంటారు. ఇది గతంలో జపాన్తో చేశారు, చాలా దేశాలతో చేశారనమాట. సో ఇట్లా మన స్వదేశీ కరెన్సీ నుంచి విదేశీ కరెన్సీని తెచ్చుకోవడం స్వాపింగ్ అని అంటారు. అలాగే ఆర్బీఐ రూపీ వాలటిలిటీ అంటే ఇటీవల కాలంలో డాలర్తో రూపాయి మాలకు విలువ పడిపోతుంది కాబట్టి దాన్ని సరిచేయడానికి ఆర్బీఐ అనేక మార్గాలను తీసుకొచ్చిందనమాట. దానివల్ల కూడా ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగాయి. అలాగే రీవాల్యుయేషన్ ఆఫ్ ఫారెన్ అసెట్స్ డ్యూ టు కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ అంటే ఇప్పుడు డాలరు, యూరో, యెన్, పౌండ్ ఇలా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే కేవలం డాలర్ ఉండదు, రూపాయి కాకుండా ఏ విదేశీ కరెన్సీ ఉన్నా కూడా అది ఫారెన్ ఎక్స్చేంజ్ కింద పరిగణిస్తాం. సో ఇట్లా అందులో వచ్చినటువంటి మార్పుల కారణంగా కూడా ఇప్పుడు మన తాలూకా ఫారెన్ అసెట్స్ రీవాల్యుయేషన్ జరిగింది. ఈ కారణాల చేత మనకి $654 బిలియన్ అనే వాల్యూ వచ్చిందనమాట. అలాగే ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ ఎకనామీ, దీనివల్ల భారత ఆర్థిక వ్యవస్థ మీద దీనివల్ల వచ్చేటటువంటి ప్రభావం ఏంటి అంటే ఖచ్చితంగా లిక్విడిటీ ఇన్ ద బ్యాంకింగ్ సిస్టమ్. ఎక్కువగా ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మనకి వస్తూ ఉంటే ఎక్కువగా ఆ డాలర్లను రూపాయలో కన్వర్ట్ చేస్తారు కాబట్టి ఇండియాలో రూపాయల తాలూకా సర్క్యులేషన్ పెరిగే అవకాశం ఉందన్నమాట. అయితే స్ట్రాంగర్ రూపీ స్టెబిలిటీ అగైన్స్ మేజర్ కరెన్సీస్, ఎప్పుడైతే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతూ ఉంటాయో డాలర్తో రూపాయి మారక విలువతో పాటుగా రూపాయి మిగతా కరెన్సీస్తో పోల్చుకున్నప్పుడు ఆ మారక విలువలో చూసినప్పుడు విలువ అనేటటువంటిది పెరుగుతుందన్నమాట. ఇది ఒకటి స్టేబుల్గా ఉంటుంది. అలాగే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్, ఎప్పుడైతే విదేశీ మారకపు నిల్వలు ఒక దేశానికి ఎక్కువగా వస్తున్నాయో సో ఆ దేశాన్ని విదేశీ ముదుపరులు కానీ లేదా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళు కానీ నమ్ముతున్నట్టు. సో దీనివల్ల పెట్టుబడిదారులు కూడా అధికంగా వస్తూ ఉంటారనమాట. అలాగే ఎన్హాన్స్డ్ ఇంపోర్ట్ కవర్ అండ్ ఎక్స్టర్నల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఒకటి బాహ్యంగా మనకి స్టెబిలిటీ ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది ఆర్థిక వ్యవస్థ. అలాగే ఎక్కువగా మనము ఏవైనా దిగుమతులు చేసుకోవడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. సో ఇవన్నీ కూడా మనం దీని తాలూకా పాజిటివ్స్గా చూడొచ్చు. ఇవి మనకి ఎగ్జామినేషన్లో ప్రిలిమినరీ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. ఇక రెండవది చంద్రయాన్ 5 మిషన్ని అప్రూవ్ చేసింది గవర్నమెంట్. ఇదేంటంటే బేసికల్గా March 13 అప్రూవల్ డేట్ మనకు అవసరం లేదు, కానీ ఎవరు అనౌన్స్ చేశారంటే ఇస్రో చైర్మన్ అనౌన్స్ చేశారు March 16, 2025. కొలాబరేషన్ ఇస్రోతో పాటు జపనీస్కి సంబంధించిన ఇస్రో లాంటి సంస్థ అనమాట, జాక్సా దీని పేరు. సో వీళ్ళతో టైఅప్ అయ్యారు. ఆబ్జెక్టివ్ ఏంటంటే మూన్ సర్ఫేస్, చంద్రుడి తాలూకు ఉపరితలాన్ని స్టడీ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే దీని మీద ఒక రోవర్ పంపిస్తున్నారు. రోవర్ అంటే ఒక రోబోలాగా ఉంటుంది, చక్రాలు ఉంటాయి, దీన్ని పంపిస్తున్నారు. ఇది ఒక 250 కిలోల వెయిట్తో ఉంటుంది. చంద్రయాన్ 3లో మనం ప్రజ్ఞాన్ రోవర్ను పంపించాం, సరిగ్గా అది అవ్వలేదు కదా మనకి, అది దానికన్నా 10 times అధిక బరువు ఉంటుంది. సో జపాన్ వాళ్ళకి చాలా మంచి టెక్నాలజీస్ ఉన్నాయి రోవర్స్ అండ్ రోబోటిక్స్లో.
సో వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పుడు మూన్ సర్ఫేస్ని స్టడీ చేయడానికి చంద్రయాన్ 5ను పంపిస్తున్నారు. ఫోకస్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మినరలాజికల్ అండ్ జియోలాజికల్ అనాలిసిస్, అక్కడ ఉన్నటువంటి ఉపరితలాన్ని, అక్కడ ఉన్నటువంటి ఆ భూమి పరిసరాలు, ఇది భూమి, చంద్రుడు ఉపరితలంలో ఉన్నటువంటి పరిసరాల్ని, మినరల్స్ ఏమున్నాయి అందులో, వీటినన్నింటినీ కూడా స్టడీ చేస్తారు. బహుశా అక్కడ ఏవైనా మినరల్స్ మంచిగా దొరికితే అక్కడ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసేటట్టున్నారు హ్యూమన్స్. అది మనం ఫ్యూచర్లో చూడాలి. సో చంద్రయాన్ 1 మనకి ఏం చేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రుడి పైన వాటర్ మాలిక్యూల్స్ని కనుగొంది. సో సక్సెస్ఫుల్. చంద్రయాన్ 2 2019లో చేశారు. ఇదేం జరిగిందంటే ల్యాండర్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రోవర్ ల్యాండర్ అది క్రాష్ అయిపోయింది. ఆర్బిటర్ అంటే దాని చుట్టూ తిరిగే ఉపగ్రహం మాత్రం సక్సెస్ అయింది. సో పార్షియల్గా సక్సెస్ఫుల్ అయింది. చంద్రయాన్ 3 మూన్ సౌత్ పోల్ మీద ఫస్ట్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన దేశం మనది. అది సక్సెస్ఫుల్ అయింది. చంద్రయాన్ 4 ఏం చేస్తున్నారంటే 2027లో ఇది ఎక్స్పెక్టెడ్ అంటున్నారు. సాయిల్ శాంపుల్ని కలెక్ట్ చేసి భూమికి తీసుకురానున్నారు. అంటే చందమామ నుంచి ఆ మట్టిని తీసుకొచ్చి మళ్ళీ భూమి మీద స్టడీ చేస్తారు. ఇది రాబోతుంది. ఇప్పుడు చంద్రయాన్ 5 ఇందాక చెప్పింది. సో అడ్వాన్స్డ్ స్టడీ చేయడానికి ఒక రోవర్ని పంపించాలని అనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతాడు. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. 2008, 19, 23, 27, 28 ఇవి చాలా ఇంపార్టెంట్ వెన్ కమ్స్ టు ద ఎగ్జామినేషన్. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ చంద్రయాన్ 5 ఏంటంటే మినరలాజీ అలాగే జియోలాజికల్ అనాలిసిస్ చేస్తారు. ఒక అడ్వాన్స్డ్ రోవర్ని పంపిస్తారు. ఇండియా లూనర్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీని ఇంకా ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నారు. దీనివల్ల ఇండియాకి జపాన్కి మధ్య మంచి స్పేస్ కొలాబరేషన్ జరుగుతుంది. దీంతో పాటుగా ఇస్రో ఇంకా ప్లాన్స్ వేస్తోంది. చంద్రయాన్ 4 ఇందాక చెప్పాను కదా, లూనార్ శాంపిల్స్ అంటే చంద్రుడి ఉపరితలం పైన ఉన్నటువంటి శాంపిల్స్ని భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. అలాగే గగన్యాన్ మిషన్ ఫస్ట్ మనుషుల్ని స్పేస్లోకి పంపించేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అలాగే భారతీయ అంతరిక్ష స్టేషన్ 2035 కల్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా మనకు కూడా ఒక ఓన్ స్పేస్ స్టేషన్ కట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్యూచర్ ప్లాన్స్ ఆఫ్ ఇస్రో. ఇవి కూడా మనకి ఎగ్జామినేషన్లో, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో చాలా రెగ్యులర్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్. వీటిని నోట్ చేసుకోండి. మన కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో నోట్స్ ఇస్తాం కాబట్టి బెటర్ యూ కెన్ యూటిలైజ్ ఇట్. అలాగే మూడోది రెజినా డైలాగ్, ఇండియా ప్రీమియర్ జియోపొలిటికల్ కాన్ఫరెన్స్. చాలా దేశాలను పిలుస్తాం మనం. సో ఇది న్యూఢిల్లీలో జరుగుతుంటుంది. బికాజ్ రెజినా హిల్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి కాబట్టి అక్కడ జరిగేటటువంటి ఒక కాన్ఫరెన్స్ ఇది. మార్చి 17 నుంచి 19 వరకు జరుగుతుంది. హాస్టెడ్ ఎవరు చేస్తున్నారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అలాగే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ వాళ్ళు కూడా కలిపి చేస్తున్నారు. చీఫ్ గెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్ని చీఫ్ గెస్ట్గా పిలుస్తున్నారు. థీమ్ ఏంటంటే కాలచక్ర, పీపుల్ పీస్ ప్లానెట్, P3 కాలచక్ర P3 అనేటటువంటి థీమ్ని తీసుకున్నారు. సాధారణంగా ఇలాంటి థీమ్స్ మనకి ఎగ్జామినేషన్లో వెరీ రెగ్యులర్గా వస్తాయి. అంటే ఈ థీమ్ తీసుకోవడానికి కూడా మీరు మేజర్ ఇంపార్టెన్స్ చూడండి. జనాలు, శాంతి, అలాగే భూమి, ఈ మూడు కలవాలి కదా. ఇప్పుడు చూడండి, భూమి మీద జనాలు పీస్ఫుల్గా బ్రతికారు అనుకోండి, ఇంకా అంతకన్నా స్వర్గమే ఉంటుంది. మళ్ళీ సెపరేట్గా స్వర్గానికి వెళ్ళక్కర్లేదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, కాలుష్యము, యుద్ధాలు ఇలాంటి వాటితో మనం చాలా వరకు పాడు చేస్తున్నాం భూమిని. అలా అవ్వకూడదు అనమాట. సో గ్లోబల్ పార్టిసిపేషన్ కనుక మీరు చూస్తే 125 దేశాలు, 3500 మంది పర్సన్స్, అలాగే మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ డిజిటల్ ప్లాట్ఫామ్ మీద, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకులు, బిజినెస్ అండ్ ఇండస్ట్రీ లీడర్స్, మిలిటరీ కమాండర్స్, టెక్నాలజీలో ఎక్స్పర్ట్స్, అకాడమిషియన్స్, రీసెర్చర్స్, యూత్ డెలిగేట్స్ వీళ్ళందరూ వస్తారు. సో దీంతో ప్రపంచాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలనేటటువంటి దానిపైన ఈ కాన్ఫరెన్స్లో మాట్లాడనున్నారు. దీనికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. అలాగే ఇక్కడ థిమాటిక్ పిల్లర్స్ చూస్తే పాలిటిక్స్ ఇంటరప్టెడ్, షిఫ్టింగ్ శాండ్స్ అండ్ రైజింగ్ టైడ్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దేశాల మధ్య ఉన్నటువంటి రాజకీయాలు, అంతర్గతంగా దేశాల్లో ఉన్నటువంటి రాజకీయాల వల్ల జనాలు చాలా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. ఉదాహరణ చూడండి, ఇప్పుడు యమన్లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆఫ్రికాలో చాలా దేశాలు, కాంగో లాంటి దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, నైజీరియాలో యుద్ధం జరుగుతుంది. అలాగే ఇంకా మనకు బాగా చెప్పుకునేది ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది. అలాగే విత్ ఇన్ ద కంట్రీస్లో ఆఫ్ఘనిస్తాన్ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. అలాగే మనకి ఇరాక్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇరాన్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో వీటి గురించి జియోపొలిటికల్ డిస్రప్షన్స్ అండ్ పవర్ షిఫ్ట్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి ఇబ్బందులు, ప్రపంచవ్యాప్తంగా అధికారం మారుతూ ఉండడం, అలాగే ఎలియన్సెస్ అంటే ఒక దేశం మరొక దేశంతో జతకట్టేటటువంటి స్నేహపూర్వక సంబంధాలు మారుతున్నాయి. ఒకప్పుడు సోవియట్ యూనియన్లో భాగం ఉక్రెయిన్, అంటే ఒక రకంగా చెప్పాలంటే రష్యా ఉక్రెయిన్ ఒకప్పుడు జిగిరి దోస్తులు. కానీ ఇప్పుడు ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారా? సో పవర్ షిఫ్ట్ జరుగుతుందా, ఎలియన్సెస్ మారుతున్నాయా, ఇలా. అలాగే గ్రీన్ ట్రైలమా, హూ, వేర్ అండ్ హౌ అంటే ఇది బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఏం చెప్తారంటే సుస్థిర అభివృద్ధి రావాలంటారు, అంటే సస్టైనబుల్ గ్రోత్ అని అంటారు, పర్యావరణాన్ని పాడు చేయకూడదు అంటారు.
అసలు పర్యావరణాన్ని పాడు చేయకుండా అభివృద్ధి సాధించలేం ఇప్పుడున్న టెక్నాలజీతో. అంటే మనం ఎప్పుడైతే జీడిపి అనేటటువంటి దాన్ని తేవాలని అనుకున్నామో పర్యావరణానికి ఖచ్చితంగా నష్టం కలుగుతుంది. ఎనర్జీ సెక్యూరిటీ, అందరికీ విద్యుత్ అందించాలని అనుకుంటాం. ఇప్పుడున్న టెక్నాలజీలో మనకి బొగ్గు ద్వారా తప్ప అధికంగా విద్యుత్తును ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యాలు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు లేవు. సో కాబట్టి సస్టైనబుల్ గ్రోత్ లేదా సస్టైనబుల్ ఫ్యూచర్, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ వీటిని ఆపడం చాలా కష్టం. ఎవరి వరకు ఎందుకండి, దేశాల్లో మనం ఉన్నాము, ఒక ఇల్లు కట్టుకుంటున్నాం, మధ్యలో చిన్న మొక్క అడ్డు వస్తుంది లేదా పెద్ద చెట్టు అడ్డు వస్తుంది, తీసేయట్లా. ఏమన్నా అంటే లేదు మా ఆర్థిక అభివృద్ధికి ఇది అడ్డు వస్తుంది లేదా మా ఇల్లు కట్టుకోవడానికి అడ్డు వస్తుంది. దాన్ని పక్కకి ఉంచి కట్టుకోవచ్చుగా ఇల్లు, చెయ్యరు అట్లా. సో అదే ఉన్నటువంటి ఇష్యూ. కాబట్టి ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఇది చాలా కష్టం. ఇది రావాలంటే సాంకేతికత చాలా అద్భుతంగా పెరగాలి. మానవాళికి ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధిలో ఇంకా చాలా రేట్ల అభివృద్ధి పెరగాలి. ముఖ్యంగా మనందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. విద్యా వ్యవస్థ మనందరం కూడా చాలా బెటర్గా ఎడ్యుకేట్ అయి ఉంటే తప్ప అట్లాంటివి చేయలేం. సో వీటి గురించి కూడా మాట్లాడారు. అలాగే కార్బన్ న్యూట్రాలిటీ అంటే అధిక కార్బన్ ఉద్గారాలను ఉత్పత్తి చేయకుండా గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కువగా ఈ గ్రీన్ అనేటటువంటిది అంటే ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ జరగకుండా పర్యావరణానికి బెటర్గా చేసేటటువంటి టెక్నాలజీల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలి. వీటి గురించి కూడా మాట్లాడారు. అలాగే డిజిటల్ ప్లానెట్, ఈ మధ్య కాలంలో ఏజెంట్స్, ఏజెన్సీస్ అండ్ ఆప్షన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి పెరుగుతుంది. అలాగే అధికంగా మనకి ఇంటర్నెట్ ద్వారా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ గవర్నెన్స్ వీటి మీద దృష్టి పెట్టాలి. అలాగే డేటా ప్రైవసీ, మనం అందరం అనుకుంటాం డేటా ప్రైవసీ ఉంది, ఫోన్కి లాక్ వేసామని. మనం చేస్తున్న ప్రతిదీ ప్రభుత్వం చూస్తుందండి, తెలుసా మీకు? సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే కాబట్టి డేటా ప్రైవసీ, డిజిటల్ ఎకనామిక్ గ్రోత్ ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాల్సినటువంటి అంశాలు. సో వీటి గురించి కూడా డిస్కస్ చేశారు. అంటే కరెక్ట్గా చెప్పాలంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపైన ప్రపంచ దేశాధినేతలు ఇంకా ఇతర వ్యక్తులతో ఇక్కడ చర్చించడమే రెజినా డైలాగ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీంతోపాటు మిలిటెంట్ మర్కెంటలిజం, ట్రేడ్ సప్లై చైన్స్ అండ్ ఎక్స్చేంజ్ రేట్ ఛాలెంజెస్ ఇదొకటి. మిలిటెంట్ మర్కెంటలిజం అంటే ఏంటంటే బేసికల్గా ఈ ట్రేడ్లో కానీ, సప్లై చైన్స్లో కానీ, ఎక్స్చేంజ్ రేట్ ఛాలెంజెస్లో కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఇబ్బందులు, అలాగే టెర్రరిజంలో కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇన్ ద సెన్స్ దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే ట్రంప్ లాంటి వాళ్ళు ఇప్పుడు ప్రొటెక్షనిస్ట్ పాలసీస్ అని పట్టుకొచ్చి అమెరికా ఫస్ట్ అనేటటువంటి నినాదంతో ప్రపంచీకరణకు వ్యతిరేకంగా కొన్ని పావులు కదుపుతున్నారు. సో దీని గురించి మాట్లాడారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా దీనివల్ల వాణిజ్యంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. సో వీటి గురించి మాట్లాడారు. అలాగే టైగర్ స్టైల్ అంటే రీరైటింగ్ డెవలప్మెంట్ విత్ ఏ న్యూ ప్లాన్ అంటే ఏంటంటే ఒక కొత్త ప్రణాళికతో అసలు అభివృద్ధి అనేటటువంటి దాన్ని మార్చాలి. సో వీటి గురించి మాట్లాడారు. అలాగే కొత్తగా ఎమర్జింగ్ మార్కెట్స్ వస్తున్నాయి. ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కానీ, రోబోటిక్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఇందులో వచ్చేటటువంటి కొత్త మార్కెట్లు కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఈక్విటబుల్ ప్రాసెస్, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి, WHO, WTO ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రపంచ దేశాలకు జరిగేటటువంటి సమాన అభివృద్ధి వీటి గురించి మాట్లాడారు. అలాగే ఎక్కడెక్కడైతే శాంతి అనేటటువంటిది వస్తుందో అక్కడ పెట్టుబడులు పెట్టాలి, వీటి గురించి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరిగితే వాటిని ఎట్లా ఆపాలి, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ వీటి గురించి మాట్లాడుతున్నారు. అలాగే మల్టీలేటరల్ పీస్ బిల్డింగ్ ఎఫర్ట్స్ అంటే ఏదో ఒక దేశం శాంతి వైపు నడవడం కాదు, దేశాలు ఇతర ఇన్స్టిట్యూషన్స్ కలిపి శాంతి అనేటటువంటి దాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకురావాలి, వీటి గురించి మాట్లాడారు. సో ఇవన్నీ కూడా మెయిన్స్లో కూడా అడగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నటువంటి అంశాలు. ప్రిలిమ్స్లో ఎలాగ అడుగుతాడు స్టేట్మెంట్స్ రూపంలో, అందుకే నేను ఇంత క్లియర్గా చెప్పాను. సో ఇవి కూడా ఒకసారి మీరు చూసుకోండి. అలాగే సిగ్నిఫికెన్స్ ఏంటంటే భారతదేశ నాయకత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇది బాగా పెంచుతుంది. అలాగే వ్యూహాత్మకంగాను ఆర్థికంగాను కూడా ఇతర దేశాలతో సత్సంబంధాలను పెంచుతుంది. అలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు, లీడర్షిప్ ఇన్ గవర్నెన్స్ అంటే పరిపాలనలో నాయకత్వము వీటి గురించి కూడా కొన్ని థాట్స్ చేశారు. అలాగే ఇందులో యూత్ డెలిగేట్స్ వస్తారు కాబట్టి యువకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నాయకులుగా మారడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా విధి విధానాల రూపకల్పనలో థింక్ ట్యాంక్స్, నీతి ఆయోగ్ లాంటి థింక్ ట్యాంక్స్ కూడా వస్తాయి కాబట్టి సో వీటి వల్ల చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా రెజినా డైలాగ్లో మనకి చెప్పేటటువంటి అంశాలు. అలాగే ఇండియాస్ పార్టిసిపేషన్ ఇన్ 353rd ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ గవర్నింగ్ బాడీ జెనీవాలో జరుగుతుంది. ఇది మీకు తెలిసిందే. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా పనిచేసేటటువంటి వర్కింగ్ పీపుల్కి సంబంధించినటువంటి మంచి కోసం పోరాడుతూ ఉంటుందన్నమాట. ఇందులో ఫోకస్ ఏరియాస్ ఏంటంటే సోషల్ ప్రొటెక్షన్ అంటే ఇప్పుడు మనకి PFలు, CFలు, DFలు ఇవన్నీ వస్తాయి కదా, ఇవన్నీ ప్రతి దేశాల్లో కరెక్ట్గా ఉండవు. భారతదేశంలో బాగుంది, చాలా దేశాల్లో ఏమి ఉండవు.
మీరు కెన్యా లాంటి దేశాలు వెళ్ళారనుకోండి, చాలా ఇబ్బందులు పడతారు అక్కడ ప్రజలు. సో సామాజికంగా పరిరక్షణ ఉండాలి. ప్రజల్ని ఊరికనే చంపేయడము, వాళ్ళకి ఇబ్బందులు వస్తే ప్రభుత్వం ఆదుకోకుండా ఉండడం అట్లా కాకుండా ప్రతి చోట ప్రతి వ్యక్తికి కూడా సమాజంలో అవకాశాన్ని కల్పించాలి, అలా సమాజం వాళ్ళని రక్షించాలి. సో ఇలా సోషల్ ప్రొటెక్షన్ గురించి, అలాగే మైగ్రేషన్ అంటే చాలా ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు, పట్టణ ప్రాంతాల నుంచి మరొక ప్రాంతాలకి, ఒక దేశం నుంచి మరొక దేశానికి వలసలు జరుగుతున్నాయా, అవి ఫెయిర్గా జస్టిఫైడ్గా జరగాలి. అలాగే పనిచేసేటటువంటి వ్యక్తులకి మంచి వేతనాలు ఇవ్వాలి. అలాగే రెస్పాన్సిబుల్ బిజినెస్ కండక్ట్, వ్యాపారం అంటే కేవలం లాభం సంపాదించడం కాదు, ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు నష్టం జరగకుండా జరిగేటటువంటి వ్యాపారాలు ఉండాలి. వీటి గురించి మాట్లాడారు. ఇండియా ఏం చెప్తోంది? ఎస్, లేబర్, ఎవరైతే పనులు చేస్తారో వాళ్ళ తాలూకా సంక్షేమం గురించి మాట్లాడింది, సామాజిక న్యాయం గురించి మాట్లాడింది. అలాగే ఎవరైతే ఉద్యోగాలు పొందుతున్నారో చేస్తున్నారో వాళ్ళకి నాణ్యత గల ఉద్యోగాలు ఇవ్వాలి. సో దీని గురించి మాట్లాడింది. సో ఇండియా ఇంటర్వెన్షన్స్ ఆన్ లేబర్ ఇష్యూస్లో ఏం చెప్పిందంటే అడ్వొకేటెడ్ సోషల్ ప్రొటెక్షన్ అంటే సామాజిక పరిరక్షణ గురించి మాట్లాడారు. అలాగే రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతమైనటువంటి వ్యాపారాల గురించి మాట్లాడారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు యొక్క తరాలకు ఎలా పనిని మార్చబోతోంది అనేటటువంటి విషయాల గురించి మాట్లాడారు. అలాగే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్పినటువంటి ఫెయిర్ మైగ్రేషన్ ఎజెండా అంటే మైగ్రేషన్ జరిగేటప్పుడు అదేదో అన్ఫెయిర్గా ఉండకూడదు, కేవలం కొంతమంది డబ్బులున్న వ్యక్తులకే మైగ్రేషన్ కాకుండా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి వ్యక్తికి మైగ్రేషన్ ఉండాలి. అలాగే స్కిల్ బేస్డ్ మైగ్రేషన్ అంటే నైపుణ్యాలను బట్టి ఎవరెవరు ఎక్కడెక్కడికి వలసలు వెళ్ళాలనేటటువంటిది కూడా ప్రభుత్వం సూచించేటటువంటి విధంగా ఉండాలని ILO చెప్పింది. దీన్ని కూడా భారతదేశం సమర్థించింది. అలాగే ఇండియా ప్రోగ్రెస్ ఏం చెప్పిందంటే ఇండియా సామాజిక పరిరక్షణలో మేము ఎలా ఉన్నామని చెప్పేదానికి ఈ సోషల్ ప్రొటెక్షన్ దాదాపుగా 48.8% వర్కింగ్ పాపులేషన్కు ఉంది. గ్లోబల్ యావరేజ్ కన్నా 5% ఎక్కువ ఉందని చెప్పింది. అలాగే మన దేశంలో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో 7 కోట్ల మంది ఉన్నారట. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో అంటే 21,000 కల్లా బేసిక్ శాలరీ తక్కువ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఇందులో 14 కోట్ల మంది బెనిఫిషియరీస్ ఉన్నారు. ఈ శ్రమ్ పోర్టల్ ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉంటారో వీళ్ళకి సంబంధించి పెట్టారు. ఇది ఇందులో 30 కోట్ల మంది ఉన్నారు. ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఈ మధ్య చెప్పుకున్నాం, ఇది ఇందులో 60 కోట్ల మంది బెనిఫిషియరీస్ ఉన్నారు. అలాగే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ, రేషన్ కార్డుల ద్వారా మనం ఇచ్చేటటువంటి బియ్యం ఇవి, ఇందులో 81 కోట్ల మంది బెనిఫిషియరీస్ ఉన్నారు. ఇలా ప్రభుత్వం ప్రతి చోట భారతదేశంలో సామాజిక పరిరక్షణ చేస్తూనే ఉంది అని ఈ యొక్క నెంబర్స్తో చెప్పారు. ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్స్లో సమ్వేర్ UPSCలో అడిగేటటువంటి అవకాశం ఉంటుంది, ఈవెన్ ఇన్ గ్రూప్స్ కూడా. అలాగే ILO గ్లోబల్ ఇనిషియేటివ్స్ గురించి కూడా సెకండ్ వరల్డ్ వార్ సమ్మిట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అని దోహాలో జరిగింది, ఇది ఖతర్. సో దీన్ని సపోర్ట్ చేశారు. అది బేసికల్గా ఏంటంటే సామాజిక అభివృద్ధి కోసం కొన్ని అంశాలను చెప్పారు అక్కడ. అలాగే ఫస్ట్ ట్రైపార్టైట్ గ్లోబల్ ఫోరం ఆన్ మైగ్రేషన్, ట్రైపార్టైట్ గ్లోబల్ ఫోరం. సో దీనికి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇందాక ఫెయిర్ మైగ్రేషన్ అని చెప్పుకున్నాం కదా, సో అందరికీ అవకాశాలు ఉండాలి వలసలకు సంబంధించి అది. అలాగే గ్లోబల్ ఫ్రేమ్వర్క్ ఆన్ కెమికల్స్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, బాధ్యతాయుతంగా వీటిని నిర్వహణ చేయాలి. అంతేగాని జనాలు చచ్చిపోయేటట్టు మనకి ఏవో కొన్ని చూడండి భోపాల్లో గ్యాస్ ఇన్సిడెంట్ జరిగినాయి, అట్లా కాకుండా నిదానంగా బిజినెస్లు చేసుకోవాలి, బట్ ప్రజల ప్రాణాలను తీసేటట్టు ఉండకూడదు. అలాగే ఇండియాస్ ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948లో మనం చేసాం చట్టం. అలాగే ఆక్యుపేషనల్ సేఫ్టీ అంటే ఇండియాస్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అంటే ఏంటంటే ఫ్యాక్టరీల్లో పనిచేసేటటువంటి వ్యక్తుల తాలూకా హక్కులు కానీ అలాగే వాళ్ళ సేఫ్టీకి సంబంధించినటువంటి చట్టాలు కానీ వీటిని కూడా భారతదేశం అక్కడ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్లో అడుగుతాయి. అలాగే బైలేటరల్ ఎంగేజ్మెంట్ విత్ ILO లీడర్షిప్లో ఏం చెప్పారంటే బేసికల్గా అక్కడ కొంతమందిని కలిశారు. సో మన స్పెసిఫిక్ డేటా ఏదైతే ఉందో సోషల్ ప్రొటెక్షన్ సంబంధించి రాష్ట్రాల వారీగా మనం అందజేశాం. వాలంటరీ ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ఇంటర్నేషనల్ రెఫరెన్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఆక్యుపేషన్స్ అని ఒకటి ఉంది. దీనికి వాలంటరీగా స్వచ్ఛందంగా మనం కొంత డబ్బులు ఇచ్చాం. అలాగే ఫ్యూచర్లో లివింగ్ వేజెస్ అంటే ఏంటంటే బ్రతకడానికి సరిపోయేంత డబ్బు, జీతం, వీటికి సంబంధించి గిగ్ ఎకనామీ అంటే ఇప్పుడు మనకి చూడండి యాప్ బేస్డ్ వర్క్స్ చేస్తున్నారు కదా స్విగ్గీలో వీటిలో డెలివరీ బాయ్స్ కింద, వాళ్ళకి ఎవరికి PFలు అది ఉండవు. వీళ్ళ యొక్క సంక్షేమం ఎలా చూడాలనేటటువంటి దాని గురించి డీసెంట్ వర్క్ ఇన్ వాల్యూ చైన్స్లో డీసెంట్ వర్క్ అంటే ఎలా పడితే అలాగ పనులు చెప్తూ ఉంటారు. సాధారణంగా సప్లై చైన్స్లో ఉన్న వాళ్ళని లేబర్ని చాలా తక్కువగా చూస్తారు. అట్లా కాకుండా వాళ్ళకి చాలా గౌరవప్రదమైనటువంటి పనిని కల్పించాలి. సో వీటి గురించి కూడా భవిష్యత్తులో మేము కొలాబరేట్ అవుతామని భారతదేశం భరోసా ఇచ్చింది. సో ఇవన్నీ కూడా మంచి పరిణామాలు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో అడుగుతారు. సో దీనికి సంబంధించి ILO కూడా కొన్ని రికగ్నైజ్ చేసింది ఏంటంటే రీజనల్ డైలాగ్ ఆన్ సోషల్ జస్టిస్ 2024లో మనమే హోస్ట్ చేసాం.
అలాగే రెస్పాన్సిబుల్ బిజినెస్ ఫర్ సస్టైనబుల్ అండ్ ఇంక్లూజివ్ సొసైటీస్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం మనము. అలాగే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆన్ ఆక్యుపేషన్స్ అండర్ ఇండియా G20 ప్రెసిడెన్సీ. ఇవన్నీ భారతదేశం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది. ఇది ఈ పర్టికులర్ స్లైడ్ ఖచ్చితంగా మీరు బట్టి కొట్టాలి ఎగ్జామ్కి, పర్ఫెక్ట్గా అడుగుతాడు ఎగ్జామినేషన్. సో బీ కేర్ఫుల్. లాస్ట్ థింగ్ పొట్టి శ్రీరాములు గారు. సో మనందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయి ఉండొచ్చు. స్టార్టింగ్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ అనేటటువంటిది రావడానికి ముఖ్యమైనటువంటి కారకుడు ఆయన. 58 రోజుల నిరాహార దీక్ష చేసి తన యొక్క ప్రాణాన్ని అర్పించి భాషా ప్రయుక్త రాష్ట్రాలకు దేశంలోనే మొట్టమొదటిసారి అసలు దాన్ని ఇనిషియేట్ చేసినటువంటి వ్యక్తి ఈయన. సో ఇప్పుడు ఈయన తాలూకా విగ్రహాన్ని అమరావతిలో పెట్టాలని అనుకుంటోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించి 58 అడుగుల విగ్రహాన్ని పెడతామని అంటున్నారు అమరావతిలో. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ దీన్ని అనౌన్స్ చేశారు. సో 58 రోజుల హంగర్ స్ట్రైక్ చేసి ఆయన స్టేట్ ఫార్మేషన్లో పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు గారి జీవితాన్ని కనుక మనం చూస్తే ఈయన 1901లో జన్మించారు, 1952 వరకు బ్రతుకున్నారు. సో ఇండియన్ ఫ్రీడమ్ అంటే మన స్వాతంత్ర పోరాటంలో ఆయన ఒక రెవల్యూషనరీ. తెలుగు రాష్ట్రాల నుండి ఖచ్చితంగా చెప్పుకోదగ్గ చాలామంది గొప్ప వ్యక్తుల్లో పొట్టి శ్రీరాములు గారు ఒకరు. ఈయన గాంధీయవాది. గాంధీ తాలూకా ఏవైతే సూత్రాలు ఉన్నాయో దాన్ని తీసుకొని జీర్ణించుకున్నటువంటి వ్యక్తి ముఖ్యంగా. సో ఈయన డిసెంబర్ 15, 1952 56 రోజుల ఫాస్టింగ్ తర్వాత చనిపోయారు. అయితే ఈయన సాక్రిఫైస్ కారణంగానే మనకి 1953లో సెపరేట్ స్టేట్ ఫామ్ అయింది. 1956లో రెండు వాటిని కలిపి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. ఈయన కాంట్రిబ్యూషన్స్ కనుక మనం చూస్తే ఉప్పు సత్యాగ్రహంలో ఈయన పాల్గొన్నారు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఈయన మహాత్మా గాంధీకి ఫాలోవర్. గాంధీ ఆశ్రమంలో కూడా పనిచేశారు. దెర్ వాజ్ వన్ ప్లేస్ కాల్డ్ కుమరవోలు. ఆ ప్రాంతంలో గాంధీ ఆశ్రమం కూడా ఉందన్నమాట. సో కాబట్టి ఇది మనం చూడొచ్చు. అలాగే ఫైట్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ లింగ్విస్టిక్ ఆర్గనైజేషన్ మీకు చెప్పాను కదా, స్టార్టింగ్లో 1953 ముందు మనం మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండేవాళ్ళం. అందుకే ఇప్పటికీ కూడా నార్త్ ఇండియాలో మన తెలుగు వాళ్ళంటే మద్రాసి ఐక్య అని అడుగుతారు. కాదు, మద్రాసు వాళ్ళు వేరు, తమిళనాడు వేరు, మనం వేరు. సో అలా భాషా ప్రయుక్త రాష్ట్రాలలో తెలుగుని తక్కువగా చూస్తున్నారు అని చెప్పేసి ఆయన ఒక సెపరేట్ రాష్ట్రాన్ని కోరుకున్నటువంటి వ్యక్తుల్లో ఆయన ముందుండి ఆ యొక్క పోరాటాన్ని నడిపించారు. సో హంగర్ స్ట్రైక్ కూడా స్టార్ట్ చేశారు ఆయన, తర్వాత మరణించడం జరిగింది. సో సోషల్ రిఫార్మ్స్ కూడా దళితుల తాలూకా హక్కుల కోసం పోరాడారు. అలాగే దళితుల టెంపుల్ ఎంట్రీ కోసం వేణుగోపాల స్వామి టెంపుల్ నెల్లూరులో ఆయన హంగర్ స్ట్రైక్ అంటే నిరాహార దీక్ష చేసి వాళ్ళకి ఎంట్రీ ఇప్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. సో దీని కారణంగానే దళిత్స్కి ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ ఎంట్రీ కోసం కూడా అప్పుడు మద్రాసులో టెంపుల్ ఎంట్రీ మూవ్మెంట్ జరిగింది. ఇక్కడ ఈయన చాలా గొప్పగా ఆ మూవ్మెంట్ని ముందుకు తీసుకెళ్లారు. ఇలా అనేక కాంట్రిబ్యూషన్స్ చేసినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు. సో ఈయన తాలూకా సాక్రిఫైస్ కారణంగానే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వచ్చింది. తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి రాష్ట్రంగా ఉంది. తర్వాత చాలా రాష్ట్రాలు విడిపోయాయి భాషను ఆధారంగా చేసుకొని. అలాగే లింగ్విస్టిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ ఇందాక చెప్పింది. దీనివల్ల స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఒకటి ఫామ్ అయింది. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, అసలు ఈ రాష్ట్రాలు రావడానికి కూడా ఈయన ముఖ్య కారణం. సో ఇది పొట్టి శ్రీరాములు గారి గురించి. సో మహానుభావుల్ని అప్పుడప్పుడు స్మరించుకుంటే మనకు కూడా మంచి క్యారెక్టర్స్ వస్తాయి. సో ఇది టుడే క్లాస్. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అగైన్ మనం రేపు చూద్దాం. ఓన్లీ కంటెంట్, నథింగ్ ఎల్స్.